మనం ప్రేమించబడ్డం కంటే నమ్మబడము అనేది బహుశ్రేష్టమైంది. అర్థమైంది ఏమైనా? ఒకరు నిన్ను ప్రేమించటం కన్నా ఒకరు నిన్ను నమ్మటమే మిన్న. ఎందుకని? దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు, కానీ అందరినీ మాత్రం సమానంగా నమ్మే ప్రసక్తి లేనే లేదు. మీరు కూడా మీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ప్రేమించవచ్చు, కానీ అందరినీ నమ్ముతారా మీరు? చెప్పండి. ఒకవేళ వాళ్ళు నమ్మకమైన బిడ్డలైతే వారిని నమ్మొచ్చేమో, కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయంలో ఏదో ఒక తప్పు చేసి మీ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉండొచ్చు. నెహెమ్యాకున్న గొప్పతనం ఏమిటంటే అతడు బహు నమ్మకస్తుడు. ఉద్యోగం చేసే చోట మీ పై అధికారి మిమ్మల్ని చూసి నువ్వు చాలా నమ్మకస్తుడివి. ఉద్యోగం చేసే చోట మీ పై అధికారి నిన్ను గూర్చి పక్క వాళ్ళతో మాట్లాడుతూ అతడు చాలా నమ్మకస్తుడు. సేవ చేసే చోట నిన్ను చూసి సేవకుడు ఇతడు చాలా నమ్మకస్తుడు, బహు నమ్మకమైనటువంటి సేవకుడు అని చెప్పగలగడం అనేది వినో. ఈ లోకంలో నువ్వు పొందుకునేటటువంటి అన్ని బిరుదుల కంటే బహుశ్రేష్టమైంది నమ్మకమైన వ్యక్తే అనేటటువంటి బిరుదు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఉన్నతమైన స్థితిలో ఉంటూ, ఉన్నతమైన స్థానంలో ఉంటూ నమ్మకత్వాన్ని కలిగి ఉండడము అనేది అంత సులభము కాదు. చేతుల్లో డబ్బులు లేనప్పుడు నువ్వు నమ్మకంగా ఉండొచ్చేమో, కానీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండడం అంత సులభం కాదు. చేతుల్లో డబ్బు లేనప్పుడు ఎటువంటి పాపిష్టి అలవాటుకు తావు ఇవ్వకుండా ఉండొచ్చేమో, కానీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఎటువంటి పాపిష్టి అలవాటుకు తావు ఇవ్వకుండా ఉండడం అనేది అంత సులభము కాదు. ఒకవైపు నెహెమ్యా జీవితంలో చేతి నిండా డబ్బు ఉంది, ఎందుకంటే తను చేస్తున్న ఉద్యోగం అలాంటిది కాబట్టి. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి తాను ఎటువంటి అక్రమానికైనా తాను జొరబడొచ్చు, ఎటువంటి అక్రమమైనా చేయొచ్చు, ఎందుకంటే రాజుగారి ప్రక్కనే ఉంటాడు కాబట్టి తన మాట ఎంతో కొంత చెల్లుబాటు అవుతుంది. కాబట్టి తాను ఒకవేళ తాను కలిగి ఉన్నటువంటి స్థానాన్ని, స్థితిని, స్థాయిని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన పనైనా చేయొచ్చు. కానీ నెహెమ్యా అలాంటి వాడు కానే కాదు. నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళుతున్నప్పుడు, నువ్వు వెళ్ళినటువంటి స్థితి కావచ్చు, స్థానం కావచ్చు, స్థాయి కావచ్చు, అక్రమము చేయడానికి, అన్యాయం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఒకవేళ కల్పించినప్పటికీ కూడా అన్యాయానికి, అక్రమానికి నువ్వు తావివ్వకుండా నీతిగా, నిజాయితీగా జీవించటమే నమ్మకమైన జీవితానికి నిదర్శనము. మరి నీ సంగతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, బహు నమ్మకమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. తన బంధువులు వచ్చి తన ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు, యూదుల గురించి సమాచారాన్ని ఇచ్చినప్పుడు నెహెమ్యా అనేటటువంటి బహు నమ్మకమైనటువంటి ఆత్మీయుడు బహుగా నలిగిపోయాడండి. మనస్సులో బహుగా తల్లడిల్లిపోయాడండి. తన వాళ్ళు అనుకున్నటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు, నా వాళ్ళు అనుకున్న వారికి శ్రమ వచ్చినప్పుడు, నా వాళ్ళు అనుకున్న వారికి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నెహెమ్యా నాకెందుకో అనుకునే వ్యక్తి మాత్రం కానే కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నా వాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నా వాళ్ళు, నేను ప్రేమించేవాళ్ళు, నేను ప్రేమించే కుటుంబం, నేను ప్రేమించే మనుషులు, నేను ప్రేమించేటటువంటి బంధువులు అని సహజంగా నీ జీవితంలో కొందరు ఉంటారు, ఉండాలి. మళ్ళా చెప్తున్నా, సహోదరి సహోదరులో అస్తమాను అందరితో గొడవ పడకండి. లేదు బ్రదర్, నేను గొడవ పడకపోతే అస్సలు నాకు నిద్ర రాదు బ్రదర్, అలాంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అది మంచి తత్వము కాదు, మంచి వ్యక్తిత్వము కాదు. గొడవ పడకండి. జీవితంలో ఒక సత్యం తెలుసుకోండి. కొంతమంది అస్తమాను గొడవ పడుతూ ఉంటారు. భార్యతో గొడవ పడతారు, భర్తతో గొడవ పడతారు, బంధువులతో గొడవ పడతారు, బిడ్డలతో గొడవ పడతారు, అయిన వాళ్ళతో గొడవ పడతారు, కాని వాళ్ళతో గొడవ పడతారు, ఉద్యోగం చేసే చోట గొడవ పడతారు, పనిచేస్తున్న చోట గొడవ పడతారు, చదువుకుంటున్న చోట గొడవ పడతారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గొడవ పడతారు. వాళ్ళ నైజమే గొడవ పడేటటువంటి నైజం. అటువంటి తత్వం కానీ నీలో ఉన్నట్లయితే వినో. నువ్వు పోయినాడు నిన్ను మోసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కాబట్టి పెద్దలు అంటారు, నీ జీవితంలో కనీసం నలుగురితో నన్ను గొడవ పడకుండా ఉండవు. ఎందుకంటే రేపొద్దున్న ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ నలుగురే నీకు దిక్కు అవుతారు. కాబట్టి నలుగురితో గొడవ పడద్దు. నలుగురు 4 దిక్కులకు సూచన అంటే అర్థం ఏమిటి?
కుడి వైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ఎడం వైపు ఉన్న వాళ్ళతో గొడవ పడద్దు, ముందున్న వాళ్ళతో గొడవ పడద్దు, వెనకున్న వాళ్ళతో గొడవ పడద్దు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే నలుగురితో ఎలా ఉండాలి? సమాధానంగా జీవించు, సంతోషంగా జీవించు. పోయినాడు 10 మంది ఏడుస్తారో, నలుగురు కలిసి నిన్ను మోసుకెళ్ళడానికి పోటీ పడతారు. అలాంటి జీవితం జీవించు. నెహెమ్యా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఎంత నలిగిపోయాడో తెలుసా, మానసికంగాను ఆత్మీయంగాను. తన ప్రజలు అనుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు బాగోలేనప్పుడు, వాళ్ళ ప్రాంతం బాగోలేనప్పుడు నెహెమ్యా చేసింది ఏడో తెలుసా అండి? అంత ఉన్నతమైనటువంటి స్థితిలో, మళ్ళా చెప్తున్నా, నెహెమ్యా కలిగి ఉన్న స్థితి బహు ఉన్నతమైంది. రాజు బహుగా నమ్మేటటువంటి వ్యక్తి నెహెమ్యా. అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి రాజే బహుగా నమ్మేటటువంటి వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు, అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి అనుకూలమైనటువంటి వాతావరణంలో తాను జీవిస్తున్నప్పటికీ కూడా రాజు యొక్క నమ్మకాన్ని మాత్రం 1% కూడా వమ్ము చేయకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనపరిచిన నెహెమ్యా ఎంత అద్భుతమైన ఆత్మీయుడు అంటే, తన వాళ్లకు బాగాలేదని తెలిసినప్పుడు, పరిస్థితులు బాగలేదని తెలిసినప్పుడు ఏడ్చాడండి. ఏం చేశాడు? ఏడ్చాడు, కరిగిపోయాడండి. అంతేకాదు ప్రార్థన చేశాడు. అంతేకాదు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు. అడుగుతున్నా, నీ కోసం నువ్వు ఉపవాసం ఉండడమే కష్టం. ఇక నీ కుటుంబంలో నీ భార్య రక్షించబడకపోయినా, నీ భర్త రక్షించబడకపోయినా, నీ బిడ్డలు రక్షించబడకపోయినా, కనీసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇక ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు. ఒకసారి ఆలోచించు. తోబుట్టువులు కాదండి, కానీ తాను నమ్మిన దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళు నా ప్రజలు, నా వాళ్ళు. సహోదరి సహోదరుడా, నువ్వు నేను నమ్మేటటువంటి వాళ్ళు ఎవరో చెప్పండి? మన సహోదరులు సహోదరులు, నిత్యము కలిసి ఒకే ఇంట్లో ఒకరోజు ఉండబోతున్న దేవుని బిడ్డలు అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోకండి. నెహెమ్యాకున్న నీతియుక్తమైన జీవితం మాకు దయచేయి నాయన. నెహెమ్యా వలె నీ మాట వినే మనస్సు మాకు దయచేయ. నీ చిత్తము చేసే మనస్సు మాకు దయచేయి నాయన. నీ చిత్తము చేయడానికి ఏమైనా విడిచిపెట్టే తత్వము మాకు దయచేయండి అయ్యా. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించాయా. మాలో అనేకులు నాయనా దుస్థితిలో ఉన్నారయ్యా, దీనస్థితిలో ఉన్నారయ్యా. కనికరించు నాయన. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా కుప్పగూలిపోయావు నాయన. నాయనా, మమ్మల్ని క్షమించాయా. వారి కోసం దాచిపెట్టిన ప్రతి దీవెన వారు అనుభవించులాగున సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.